నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీదేనని జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా కల్తీ జరిగిందని సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా పేర్కొనడం జరిగింది. అయినా సరే వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టిన సిట్ క్లీన్ షీట్ ఇచ్చింది అనడం కరెక్ట్ కాదని వెంటనే హిందువులందరికీ వైకాపా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షుడు కూడా కొద్దిమంది అధికారుల తప్పిదం వలన కల్తీ జరిగిందని మీడియా సమక్షంలోనే తెలిపారని దీనిని వైకాపా అధినేత గ్రహించాలని తెలిపారు. విశాఖపట్నంలోని వన్యప్రాణి విభాగంలో పవన్ కళ్యాణ్ 2 జిరాఫీలను దత్తత తీసుకోవడాన్ని తప్పుపడుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో జనసైనికులు విరుచుకుపడ్డారు. ఇది హిందూ ధర్మంపై దాడిగా పరిగణించాలని ఈ నెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇక మీ పాపం పండింది కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దేశ ప్రజలకు హిందువులకు క్షమాపణలు చెప్పాలని జనసేన నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దయారాం, పవన్ కుమార్, వెంకటేష్, సురేష్, బాలకృష్ణ, నెహ్రూ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి డ్రామాలు దయచేసి వైసీపీ నాయకులందరికీ చెప్తాను. కల్తీ జరిగింది వాస్తవం. తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదు. కెమికల్స్ తో కూడిన జంతు ఫ్యాట్ తో కూడిన ఒక రసాయన పదార్థాన్ని కలిపి దాదాపు 30 లక్షల టన్నుల లడ్లు మీరు భక్తులకు సరఫరా చేశారు. ఇప్పటికన్నా ఈ బుద్ధి తెచ్చుకొని ఈ అబద్ధపు మాటలు కపటపు మాటలు మానుకొని హుందాగా రాజకీయం చేయండి. చేసిన తప్పుకి చేసిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎవ్వడు కూడా తప్పించుకోకపోలేడు. మీరు ఎన్ని వందల మంది వేల మంది వేసుకొని రోడ్డు మీద ప్రదర్శన చేసినా, ఎంత మీడియాలో దాడి చేసుకుంటా వచ్చినా కూడా ప్రజలకు అంతా నిజం తెలుసు. తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తప్పు చేసింది, కల్తీ జరిగింది. దీనికి చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించి తీరాలి. అది జరిగేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా వదిలిపెట్టరు. కాబట్టి అన్నిటికీ సిద్ధమై ఉండండి. ఇక మీదకైనా బుద్ధి తెచ్చుకొని దేవుడితో ధర్మంతో ఆటలొద్దు. రాజకీయంగా చేద్దాం. ఓం నమో వెంకటేశయ్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మత భక్తులకి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనకు తెలిసి ఇది జరిగినప్పుడు మనం అడుగుతున్నది ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన, చట్టం పరంగా తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కనీసం క్షమాపణ చెప్పండి, ఆ దేవుణ్ణి కోరుకోండి అంటే ఇప్పటికి కూడా మా క్లీన్ చిట్ ఇచ్చింది అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పి చాలా క్లియర్గా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. సో మేము డిమాండ్ చేసేది కూడా ఏంటంటే తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి, దేవుణ్ణి క్షమాపణ కోరాలి. అలాగే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఉదాసీనత విచారించకుండా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా విచారణ చేసి వాళ్ళకంతా శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే హిందువులు కూడా ఇది మతానికి సంబంధించిన సనాతన ధర్మము, ఎవరి మతం వాళ్ళని, ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాము ఇండియాలో. సో మన మతానికి లేదా హిందువులకి జరిగిన ఇటువంటి ఈ కల్తీ నెయ్యి ఇలాంటి మన ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నది అదే. హిందువులు కూడా మామూలుగా మనం ఏమనుకుంటాము, ఓకే వాడి కర్మ వాడు పోతాం అంటే మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి వాడి పాపాన్ని వాడు పోతాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని ఇలా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. అలా కాదు, మన బాధ కూడా మనం తెలియచేయాలి, భక్తులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరారు. సో మీరందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడు ఈ రోజు మన మతం జరిగింది, రేపు ఇంకొక మతానికి కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఇది ఇనిషియల్ గానే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. నమో వెంకటేశయ్య.